శుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహ బ్రహ్మాస్తకుండికాస్తాం శుద్ధజ్యోతిషరూపిణీం సర్వతత్వమయీం వందే గాయత్రీం వేదమాతరం. నమస్తే భువనేశాని నమస్తే ప్రణవాత్మికే సర్వవేదాంత సంసిద్ధే హ్రీంకారమూర్తయే అగ్రబిందు పరికల్పితాననాం మధ్యబిందు యుగలస్తనద్వయం పార్శ్వబిందు రచనా గుణస్పదాం నమమితే పరశివే పరాం పరాం కామేశ్వరీం పరాం మేడే కాదిహారి స్వరూపిణీం మాతృకావర్ణలిప్తాంగీం మహాశ్రీచక్రమజ్జగాం మహాత్రిపురసుందరీం. ఓం ఓం హరీం హరీం హ్రీం. శ్రీమాత్రే నమః. గురుకృపా హి కేవలం, మాతృకృపా హి కేవలం. తనాపం. ఓం ఐం హ్రీం శ్రీం శుద్ధ విద్యాంకురాకారా ద్విజపంక్తి ద్వయోజ్వలాయై నమః. విద్యాంకురా, విద్య ప్లస్ అంకురము అంటే శుద్ధ విద్యాంకుర అన్నారు కదా. విద్యాంకుర అంటే ఏంటో తెలుసుకుందామా? ఏ విద్య అంకురమైంది? శ్రీ విద్య అంకురం. విద్య అంటే మన విద్యలు కావు ఏమ్మా, మన కింద చదివే పుస్తకాలు కావు. ఈ విద్య కాదు, ఈ విద్య అంతా కూడా ఆ శుద్ధ విద్య నుంచి వచ్చినాయి కాబట్టి, ఆ శ్రీ నుంచి వచ్చాయి కాబట్టి శ్రీ విద్య అంకురము. శ్రీ విద్యా అంకురానికి ఆమె శ్రీకారం చుట్టింది అంటే బిందువుగా వచ్చింది. అదే శ్రీకారము. సృష్టికి శ్రీకారం ఏది అంటే బిందువు. అక్కడి నుంచి ఆవిడ శ్రీమత్, శ్రీమతి, శ్రీమత్ సింహాసనేశ్వరి అని అక్కడి నుంచి కింద వరకు కూడా ఆమె తిరుగుతూనే ఉంటుంది. ఇంట్లో ఒక ఇల్లాలు ఎలా తిరుగుతుందో ఇంట్లో అటు ఇటు, అలా ఆవిడ ఈ 14 లోకాల్లో కూడా ఆమె చైతన్యం కాబట్టి, చైతన్య స్వరూపిణి కాబట్టి, ఈశ్వరు యొక్క ప్రతిరూపం కాబట్టి, ఆది పరాశక్తి కాబట్టి ఆవిడకి ఎక్కడా కూడా అడ్డు అదుపు ఉండదు. అర్థమైందా? పిపిలికాది బ్రహ్మ పర్యంతం ఆవిడ యొక్క సింహాసనము అని మనం భావించాలి. దాని గురించి తెలుసుకునేదే విద్య. ఏం తెలుసుకుంటున్నాం? అమ్మవారు ఏ గదిలో ఉంది, ఎక్కడుంది, ఏ అకుల చక్రాల్లో ఎక్కడుంది, ఈ కుల చక్రాల్లో ఎక్కడుంది, నాలో ఎక్కడుంది, నేను ఎందుకు పుట్టాను, ఈ విద్య. ఇదంతా శ్రీ విద్యకు సంబంధించింది. సో సృష్టిలో ఏదైనా విద్య అనేది ఉంది అంటే అది తప్పకుండా శ్రీ విద్యలో ఒక భాగమే కానీ శ్రీ విద్య కాదు. విత్తనం అదే కదా, బిందువు కదా. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు మొక్కల శాస్త్రము ఏమన్నా వృక్ష శాస్త్రం చదువుతున్నావు అనుకో, ఏమన్నా జంతు శాస్త్రము, వృక్ష శాస్త్రము, రసాయనిక ఇది కెమిస్ట్రీ, ఇటువంటివన్నీ కూడా ఈ విద్యలన్నీ, జ్యోతిష్ శాస్త్రము, ఏ విద్య అయినా కూడా అంతే, భూగర్భ శాస్త్రము ఏది అయినా కూడా ఇవన్నీ కూడా అమ్మవారిలో విద్య. ఈ అన్ని విద్యలకి అంకురం ఆవిడ. ఆ అంకురం ఎక్కడుంది? బిందువులో ఉంది. సో ఇవన్నీ శాఖలు, ఆ యొక్క వృక్షం యొక్క శాఖలమ్మా. అంతేగాని అదే వృక్షం అంటే ఎట్లా, నా సైన్సే గొప్పదంటే ఎట్లా, ఊరికే వాదిస్తే ఎట్లా? విత్తనం మర్చిపోయి ఊరికే నేను గొప్ప నేను గొప్ప అంటే నా సైన్స్ గొప్ప నేను. డాక్టర్లు కూడా ఏం చేశారు? చివరికి చేతులు ఎత్తి దండం పెట్టారు దేవుడికి, మాకు ఇంతే మాకు తెలుసు అని. అందుకంటే ఇంకేం చేయలేరు కదమ్మా. ఇప్పుడు మా మనసు దగ్గర వచ్చారనుకో ఏమీ చేయలేరు ఏమా. శరీరం వరకే ఏమన్నా ఆపరేషన్లు చేస్తారు కానీ నీ సూక్ష్మదేహానికి, నీ యొక్క శ్వాసకి ఏం చేస్తారు వాళ్ళు ఆపరేషన్లు? రోజు యోగా చేసుకోనమ్మా అంటున్నారు ఈ మధ్య కొత్తగా. మొన్న యోగా రోజు, యోగా డే కూడా అయింది. యోగంలో అన్ని జబ్బులు నయమవుతాయమ్మా. అదే సూపర్ మెడిసిన్. అర్థమైందా? కోవిషీల్డ్, కోవాక్సిన్, స్పుట్నిక్లు కావు. దేనికంటే గొప్పది అమ్మవారి నామం అని చెప్తున్నారు. అదే విద్య, విద్యాంకుర. శ్రీ విద్యలో ఉన్న వారికి జబ్బులేందమ్మా.
ఏమ్మా? సో నిజానికి రక్త బిందువు విద్యాంకురము. అమ్మవారు కదిలింది కాబట్టి, చైతన్యం కదిలింది కాబట్టి అక్కడి నుంచి విద్య కదిలింది అని, ఆ విద్య తెలుసుకో ముందు అని. అంటే బిందువు యొక్క విద్య తెలుసుకోరా నాయన అని. అది తెలుసుకోకుండా, సీడ్ ప్రిన్సిపల్ తెలుసుకోకుండా మామిడి పండు ఎలా ఉంటుంది, దాని రసం తీయగా ఉందా, ఇవి తెలుసుకుంటే ఏమొస్తుంది? అవునా? అందుకే ఎంబీబీఎస్ లో కూడా చూడండి, జనరల్ మెడిసిన్ అందరూ చేస్తారు, స్పెషలైజేషన్ అనేది ఉండాలి కదా. స్పెషలైజేషన్ చేస్తేనే కదా. ఎప్పుడు చేస్తావు? నువ్వు ఎంబీబీఎస్ చేస్తే. అది బీజం. ఈ విద్య ఉందని అమ్మవారి స్వరూపం అండి, శ్రీమంతురాలండి. ఆవిడకి ఏంటి 5 శరీరాలు దగదగదగదగ మిగిసిపోతూ ఉంటాయి అని. స్థూల సూక్ష్మ సూక్ష్మతర సూక్ష్మతమ 5 శరీరాలు ఆవిడ అన్నిట్లోనూ ఉంటుంది ఆవిడ. ఏమా? మనసులోనూ శుద్ధ విద్య, స్థూలంగా శుద్ధం, మానసికంగా శుద్ధం, శ్వాసగా శుద్ధం, ఆత్మగా శుద్ధం. శుద్ధాత్మ ఆవిడనే అంటారు మహా ఇల్లాలు లేదా శ్రీమంతురాలు అని, శ్రీమతి అంటారు. ప్రేమించడం గొప్పతనం కాదు, ప్రేమించబడటం గొప్పతనం. సాయిబాబా నన్ను ప్రేమించని ఎవరిని అనలేదు. అందరూ ఆయన్నే ప్రేమిస్తాం, ఆయన మీద భక్తి చూపిస్తాం. ప్రేమించబడటం గొప్పతనం అమ్మ. నేను ప్రేమించాను ఆయన చెప్పుకోవడం గొప్పతనం. అవునా? అలానా అన్నారు అంతే, తెలియకుండా. అంత నీకు తెలియకూడదు. అందరూ మిమ్మల్ని అభిమానిస్తారండి అని అందరూ అంటే, అవునా అంటాడు వాడు. పాపం అవధూత లక్షణాలు ఉన్నవాడు. అవునా? నాకు తెలియదమ్మా. పోన్లే అమ్మా, సంతోషం, అమ్మవారి దయ, మీరందరూ బాగుండాలి, అదే అంటాడు చివరికి. అంతేగాని దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని పక్క వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళాడు. ఇంతమంది నాకు అనుకున్నారని, రాజకీయ నాయకుల్లా డబ్బులు ఇచ్చి నాకు ఇన్ని ఓట్లు ఉన్నాయి, నేనే గెలుస్తాను, నన్ను మించిన వాళ్ళు లేడు నా ఊర్లో, ఇట్లా వాడికి రావు ఆలోచనలు. అందుకే పుణ్యపురుషులు, పుణ్యాత్ములు కర్తవ్యే వాధికారస్తే, వాళ్ళు ఫలితాలు ఆశించరు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ప్రేమించబడతారు, వాళ్ళు ఉన్నా పోయినా కూడా. ఇటువంటి వ్యక్తులు ఏంటంటే డబ్బిచ్చి కొనుక్కొని, ప్రేమల్ని దోమల్ని కొనుక్కొని, వారి స్వలాభం కోసం మనని వాడుకొని వదిలేసేవాళ్ళు. అందుకే వాళ్ళు చరిత్రహీనులు, వాళ్ళు చరిత్రకి ఎక్కరు. అవునా? ఆ రాజకీయాల్లోనే, ఈ రాజకీయాలు అంటే ఏంటంటే అందరికీ తెలిసింది కాబట్టి ఈ విద్య. ఇప్పుడు రాజకీయ నాయకుడి కంటే ఓటర్కే ఎక్కువ నాలెడ్జ్ ఉంది. ఎవరిని అసలు ఓటర్ దృష్టిలో అసలు అందరూ పనికిరాని వాళ్ళే. కానీ దేశానికి ఒక వ్యవస్థ ఉంది కాబట్టి ఆ వ్యవస్థని గౌరవం పెట్టుకుని ఆ వ్యక్తిని, పోన్లే ఈ 10 మంది, ఈ 10 వంకాయల్లో ఈ వంకాయ కొద్దిగా నయం, సగం పాడైనా సగం బాగుంది అని వాడికి ఓటేస్తున్నారు. పుచ్చిపోయిన దాకా కోసేసి ఆ మంచి మొక్క పులుసులో వేసుకుని తింటాం అన్నమాట. అలా తగలంటాయి రాజకీయాలు. ఎవడున్నాడు? మహాత్మా గాంధీ లాంటి వాడును, ఇటువంటి మహానుభావులు ఎవరన్నా ఉన్నారా? మర్చిపోకుండా చూపించండి. ఎంతసేపు ఫోటోలు పెట్టుకొని శిలా విగ్రహాలకి దండలు వేసుకుంటూ బతికే వాళ్ళే ఉన్నారు. కానీ అయ్యో నేనెందుకు మహాత్ముడిని కాలేకపోతున్నాను? ప్రతి నాయకుడు అలా ఉండాలి. అంటే ప్రతి వాళ్ళలోనూ కూడా ఆ సంస్కారం ఉద్భవించాలి, ఆ ప్రేమ పుట్టాలి. అమ్మా మనం పెరగాలమ్మా. ఎంతసేపు మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అంటే నువ్వేం చేస్తున్నావు? అవునా? ఆయన ఒక్కడే నా మహాత్మా గాంధీ. నువ్వు కాలేవు. మంచి పనులు చేస్తే నువ్వు కాలేవు. ఓ పొట్టి శ్రీరాములు నువ్వు కాలేవు. అమ్మా గురజాడ అప్పారావు నువ్వు కాలేవు. ఇటువంటి మహానుభావులు ఉన్నారు కదమ్మా. ఓ మంగళమల్లి బాలకృష్ణ ఆయన ఒక్కడే ఉన్నాడా? ఇంకా పాడేవాళ్ళు లేరా భూమి మీద? అంటే వాళ్ళని నేను తక్కువ చేసి మాట్లాడుతున్నాను కాదు. వాళ్ళు ఏంటంటే మా అంత స్థాయిని గురుమించిన శిష్యులు మీరు కండిరా అని పాపం వాళ్ళ జీవితాలు అంకితం మనకి చేస్తే, మనం వాళ్ళని పూజ చేసుకుంటూ శిలా విగ్రహాలు కట్టించుకుంటూ చెక్క భజనలు చేసుకుంటున్నాం, స్వీట్లు పంచుకుంటూ. నేను ఆ ఒక్కరోజు గాంధీ మహాత్ముడు కూలినట్టు ఇక వాడంతా మంచిగా చేస్తాడు, మళ్ళీ మర్నాడు నుంచి వాడు నిజస్వరూపం చూపిస్తాడు. ఇదా మహాత్ముడి యొక్క లక్షణాలు? అది చెప్తున్నాడు. విద్య అంటే ఏమిటి? శుద్ధ విద్య అంటే ఏమిటి? నీ జీవితం కూడా శుద్ధంగా ఉండాలి. ఎంత మాయలో ఉన్నా కూడా నువ్వు శుద్ధంగా ఉండాలి. బంగారాన్ని ఎక్కడ పడేసినా అది బంగారమే అన్నట్టుగా ఉండాలి.
మురికిలో పడి పెంటలో పడి. అవునా? ఒక అరకిలో బంగారం ఆవు పేడలోనో అశుద్ధంలోనో ఎక్కడో ఉందనుకో, ఎవడు తీసుకోడు, ఎవడన్నా పోయి చేయి పెడతాడు ముక్కు మూసుకొని, బయటికి తీసి దాన్ని కడిగి జేబులో వేసుకుంటాడు. అట్లా ఉండాలమ్మా. అంతేగాని చెత్త కుప్పలో ఉన్నట్టు ఆ రోజుకి ఆ చెత్త అంతే అన్నట్టుగా ఉండకూడదుగా రాజకీయాలు. వీడొచ్చాడు వాడు పోయాడు, వాడు వచ్చాడు వీడు పోయాడు. ఇట్లా ఎందుకమ్మా? ఇలా దేశం ఏం బాగుపడుతుంది? అది దట్ ఈస్ ద అందుకే ఈ వ్యవస్థని మార్చాలి అంటే మనం మార్చుకోవాలి. వీ హ్యావ్ టు చేంజ్ ది యాటిట్యూడ్. మన దృక్పథాన్ని మార్చాలి. అది అందులో నీకు ఖడ్గంలో పనిచేసేది ఏంటంటే స్పిరిచువలిజం. ఆ స్పిరిచువలిజంలోనే అన్నీ ఉన్నాయి. జాలి, దయ, కరుణ, ప్రజల్ని ప్రేమించడం. రాముడికి ఎటువంటి లక్షణాలు పుట్టాయి? ఆ మంచి లక్షణాలు అన్నీ ఉన్నాయి కాబట్టి రామరాజ్యము అన్నారు. ఎన్ని యుగాలు పోయినా రామరాజ్యమే అంటున్నారు. మరి ఆయనేం మాయ చేశాడు ప్రజల్ని? అది తెలుసుకోవాలి. దట్ ఈస్ ది విద్య అమ్మా. అది ఆయనకు మూలం ఏమిటి? బిందువు. మనమేం కట్టుకుపోతాం? మనం ఈ ప్రజలు నన్ను నమ్మి ఇక్కడ కూర్చోబెట్టినప్పుడు నేను వారి కోసం నేను ఉన్నాను, నా కోసం వారు ఉన్నారు, నా అవసరాలు తీర్చడం కోసం వాళ్ళు ఉన్నారని నేను కూర్చోకూడదు. పీఠాధిపతులు కానీ ఎవరైనా కానీ ఆ పీఠం యొక్క ఆ అధికారం యొక్క ఏది తల బిరుసు తలకి ఎక్కకూడదు. ఆ అధికారం అనేది తలకెక్కకూడదు. బాధ్యతగా స్వీకరించాలి. నేను ఎక్కడ కూర్చోబెట్టినా కూడా సేవా దృక్పథమే ఉండాలి. అవధూతలు లేరు, వారు ఏ లోకంలో ఉన్నా అవధూతగానే ఉంటారు. సాయిబాబా లేడు, ఆయన దగ్గర రాయి రత్నం రెండు పెట్టినా రెండు రాళ్లగానే చూస్తాడు. ఆ దృష్టి ఉన్నవాడికి అటువంటి లోకం నీరాజనాలు అందిస్తుంది. మరి అంతే కదా. రత్నం జేబులో వేసుకుని రాయి మన మీద కొడితే ఎట్లా? ఎరా రాయి తీసుకొచ్చావు పెదవా, నేను రత్నం దేమన్నానుగా. అట్లా అడిగేవాళ్ళు ఉన్నారు స్వాములు. కాళ్ళు పట్టుకుంటే 5,000, తల మీద చేయి పెడితే 10,000 రేట్లు పెట్టుకుని బతుకుతున్నారు. ఐలాండ్లు కట్టుకొని బతుకుతున్నారు. ఎక్కడెక్కడో దేశాల్లో ఐలాండ్లు కట్టుకున్నారు. వాడు కూడా చవట, వాడికి శ్రీ విద్య తెలియదు, పాలు తెలియదు. 10 మంది అమ్మాయిలను పెట్టుకొని వాడు పెద్ద ఐలాండ్ చేసి వాడికంటూ ఒక కరెన్సీ నోట్ పెట్టుకొని వాడి దేశానికి అట్లా తయారవుతున్నారమ్మా. ఇదా వీళ్ళమ్మా. వీళ్ళకి ఈ ప్రజలు కూడా అటువంటి వాళ్ళకి నీరాజనాలు అందిస్తుంటారు. ప్రజలు చేసేది కూడా అంతే. ఎందుకంటే ప్రజల తప్పు ఉందా అంటే ప్రజల తప్పు లేదు, అమాయకత్వాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. యూ షుడ్ బి అలర్ట్. అందుకే బాబాజీ చెప్పాడు, నువ్వు అలర్ట్ గా ఉండాలి ఎప్పుడు. అవునా? గురువుల దగ్గర మనం ఏం నేర్చుకోవాలి అవి నేర్చుకోవాలి అమ్మా. అంటే గురువు వస్తాడు, ఈ విద్య నీకు శుద్ధ విద్య బోధిస్తాడు. ఆత్మ విద్య బోధించినప్పుడు నీకు ఈ యొక్క మాయ ఆల్మోస్ట్ తనని తాను ఆవిష్కరించుకుంటుంది. ఏది అంటే ఏంటంటే నీకు దీన్ని ఏమంటారు, వివేకం అనేది, వివేక చూడమని అంటే అది నువ్వు మణి అవుతావు. ఇది తెలుసుకుంటే మణి అవుతావు అంటున్నారు. విద్యాంకుర నిజానికి రక్త బిందువు విద్యాంకురము. బిందువు యొక్క నాలెడ్జ్ నీకు ఉందనుకో, అసలు సన్నిటికీ మూలం బిందువు అయినప్పుడు ఎవడో వచ్చాడు నేను గొప్ప అంటుంటే నీకంటే గొప్ప బిందువు కదరా చవట, నువ్వెంత అన్నట్టుగా వచ్చేస్తుంది వెంటనే వివేకం. వీడు అహంకారంతో చెప్తున్నాడు వీడు అని అమ్మా. అమ్మవారిని గుర్తు చేస్తూ ఉంటుంది, బిందువు నుంచి చూపిస్తూ ఉంటుంది ఇదంతా మాయా అని. అదనమాట అసలు రహస్యం. అది బిందువుని పెట్టుకుంటారు, వాళ్ళు పెట్టుకొని మాట్లాడతారు. ఎవరు వచ్చినా కూడా నమస్కారం చేస్తారు. ఎందుకంటే వీళ్ళ ఆ పక్క వాళ్ళు కూడా అమ్మవారు నియమించబడిన వాళ్ళే, నన్ను పరీక్షించడానికి వచ్చారేమో అని చెప్పి వారికి కూడా నమస్కారం చేస్తాడు. ఎంత శ్రీకృష్ణుడు కూడా నమస్కారం చేశాడు అందరికీ. అర్థమైందా? ఎందుకు చేశాడు అంటే వాడు తక్కువ అని లేదు, వాడిలో కూడా అమ్మవారు ఉందని, తానే ఉన్నాడని, అది తన రూపమే ఉందని అందరికీ నమస్కారం చేశాడు. అంత వినయం మరి ఆయన ప్రదర్శించాడు. అందుకే శ్రీకృష్ణుడు ఎప్పుడు చెదరని నవ్వు అంటే ఆయన వినయ చక్ర పూర్తి చేశాడు కాబట్టి ఆ మందహాసం ఎప్పుడు, ఆ నవ్వు చిరునవ్వు ఎప్పుడు ఉంటుంది. ఆ నవ్వుతోనే బతికి, ఆ నవ్వు చూసుకుంటూ బతికేవాళ్ళు గోపికలు కానీ ఎందరో అప్పుడు ఆయన కాలం నాటి మనుషులందరూ కూడా అలా తరింపబడి ఆయనలో కలిసిపోయారు. ఆయన మరి శ్రీ విద్యాస్వరూపుడు. నిజానికి రక్తబిందు విద్యాంకురము అంటే ఈ విద్య వ్యక్తమైన నామరూపాత్మకమైన సృష్టిలో అవ్యక్తమైన నిర్గుణ పరబ్రహ్మమును తెలుసుకునే విద్యకు కూడా ఆలవాలము. ఇంత బాగా చెప్పారు. కళలో నీళ్ళు వస్తాయి. ఇవన్నీ చదువుతున్నప్పుడు అంత మనం కలిసిపోవాలి.
ఏమ్మా శ్రీ విద్య కృష్ణుడు అంటే ఏంటంటే శ్రీ విద్యా స్వరూపుడు, బిందు స్వరూపుడు కాబట్టి ఆ బిందువులో నువ్వు లయమైపోతుంటే నీకు దాన్నే ఇటర్నల్ బ్లిస్ అంటారు. దాన్నే ఎక్కడా పొందని ఆనందం, సచిత ఆనందం. ఇక్కడ చూడండి, అవ్యక్తమైన నిర్గుణ పరబ్రహ్మమును తెలుసుకునే విద్యకు కూడా ఆలవాలం బిందువు. నీకు నిర్గుణ అంటే నిర్వికల్ప సమాధిలో నీకు తెలియాలన్నా అమ్మవారి యొక్క లలిత అమ్మవారి యొక్క పరారూపము, ఉల్లలితాదేవి యొక్క నిర్గుణ విద్య అది తెలుసుకోవాలన్నా నీకు బిందువే, నీకు శ్రీ విద్య అంటే బిందు విద్య. సో బిందువే నీకు చూపిస్తుంది, కానీ నీ అంతటా నువ్వు తిన్నగా ఆ పరాశూన్యం గురించి చెయ్యలేవు అని. ద్వారము బిందువు, అక్కడ అమ్మవారు కూర్చొని ఉంటుంది శివశక్తి, అంతవరకు శ్రీ విద్య. ఆ శ్రీని నువ్వు ఎప్పుడూ కూడా ఆరాధిస్తున్న వాడికి ఆ పై బ్రహ్మకే బ్రహ్మ విద్య, ఏది అనంత మహాశ్రీ అనేది ఏదైతే నిర్వికల్ప సమాధిని బోధిస్తారో ఇది శ్రీ విద్య. దీనికి శ్రీ విద్యకే అనంత మహాశ్రీ, వీరిద్దరూ కూడా అక్కడి నుంచి వచ్చారు. అది బ్రహ్మకే బ్రహ్మ విద్య, అది కూడా తెలియబడుతుంది ఈ నామము వలన. విద్య అంకురా. అందుకే గురువులు మీరు శ్రీ విద్య ఇదంతా వింటున్నారు ఈ లలిత నామాల్లో, అది కూడా అనంత మహాశ్రీని కూడా నీకు అమ్మవారు ఆ విద్య కూడా ప్రసాదిస్తుంది. అరుణాం కరుణాతరంగితాక్షిగా, ఈ విద్య ఇదికే నీకు ఇంకా గొప్పగా ఇస్తాను అని. అదే ఆవిడ అరుణ కరుణ. అది అందుకే బిందు పూజ అంత గొప్పది ఏమ్మా. సో ఆ బిందువు అన్ని విద్యలకి ఆలవాలం ఏమ్మా. సో నువ్వు ఏ విద్య తెలుసుకోవాలన్నా కూడా, ఎందులో నిష్ణాతురాలు కావాలన్నా, నాట్యంలో కానీ సంగీతంలో కానీ ఎక్కడైనా కూడా బిందు అర్చన చేస్తున్నప్పుడు అమ్మవారిని తలుచుకుంటే, ఆ బిందువుని తలుచుకుంటే, ఈ నాదాన్ని ఆరాధిస్తే, అర్చన చేస్తే నీకు అనంత మహాశ్రీ అది కూడా ఇస్తుంది, ఈం విద్య కూడా ఇస్తుంది అని. శ్రీం విద్య ఎందుకే నీకు? శ్రీం వరకు పాట పాడతావా, ఎందుకు ఏం పాట పాడు అంటుంది. ఎవరో పాడిన పాట నీతో పాడిస్తుంది. ఇప్పుడు అర్థమైందా మీ జీవితాలు ఏంటో? అందరూ పాడే పాటలు నువ్వు పాట ఎందుకు? ఇలా రా అంటుంది. ఈంకారం. ఇప్పుడు గురువు గారి పాటలన్నీ కూడా ఈం అమ్మా. సో అవన్నీ ఈం. మరి ఆ పాట నువ్వు పాడుతున్నావు అంటే అనంత మహాశ్రీ యొక్క కరుణ ఎంత ఉండాలి? బిందు అమ్మవారి కరుణ ఎంత ఉండాలి? ఆ తర్వాత నామ రూపముల్లో ప్రసక్తితో ఏర్పడిన జ్ఞానమును కూడా తెలుసుకునేందుకు, అంటే అపర భేదముల చేత ఈ విద్య వర్ధిల్లుతూ ఉంటుంది. అంటే ఏంటంటే ఆ తర్వాత నామ రూపముల యొక్క ప్రసక్తితో, అంటే ఈ యొక్క అపర విద్యల ప్రసక్తితో ఏర్పడిన జ్ఞానము కూడా తెలుసుకునేందుకు, అంటే అపర శ్రీని తెలుసుకుంటే నీకు గాయత్రి వస్తుంది, పరాగాయత్రి అపరగాయత్రి. అంటే లోకంలోనూ భాషిస్తావు, అబ్బాయి ఎంత బాగా పాడావమ్మా అని ప్రతి వాడు నేను పొగుడతాడు. ఇది అపర. పరాలో నువ్వు తనువు చాలించి వెళ్ళిపోయినా కూడా అక్కడ కూడా నీ గాత్రం ఎప్పుడు కూడా నీ ఆత్మ కూడా అదే నాదస్వరూపంతో ఉంటుంది. అక్కడ కూడా నువ్వు గౌరవించబడతావు లోకంలో. అది మరి నారద మహర్షులు, తుంబుర, వీళ్ళందరూ లేరు? గంధర్వ గానాలు లేవు, గంధర్వులు లేరు? అవునా? గాన గంధర్వ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. అంటే బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు 1,00,000 మంది కలిస్తే ఒక గంధర్వుడితో చేసి ఉండాలి. అంటే అపర. ఎప్పుడూ అమ్మవారి కీర్తనలే చేసేవాళ్ళు అమ్మవాళ్ళు. అందుకే గంధర్వులు అయ్యారు. యక్ష కిన్నెర కింపురుష గంధర్వు వీళ్ళందరూ కూడా అమ్మవారి కీర్తనలు చేసుకుంటూ ఆ పై ఆకాశంలో తిరుగుతూ ఉంటారు. అన్ని లోకాలు కూడా విహరిస్తూ ఉంటారు అమ్మవారి కీర్తన చేసుకుంటూ, సృష్టిని అర్చన చేస్తూ. అందుకే అప్పుడప్పుడు మీరు పడుకున్నా కూడా మీకు తెలియకుండా కూడా కొన్ని గానములు వినిపిస్తూ ఉంటాయి, రాగములు వినిపిస్తూ ఉంటాయి, సువాసనలు వస్తూ ఉంటాయి. అంటే వాడు వెళుతున్నారు. నువ్వు గనక మంచి శ్రీ విద్యోపాసకుడు అయితే నీ పక్క నుంచి నీకు నమస్కారం చేస్తూ వెళ్ళిపోతారు. ఇవన్నీ రహస్యాలు. అదనమాట గురుగారు.
అంటే కేవలం నేను అర్థ తాత్పర్యాలు చెప్పను, సానుభూతిని కూడా కలుపుతున్నాను. ప్రాక్టికల్గా మీరు చేయండి. 108 రోజులు బిందు పూజ చేసుకుని హాయిగా పడుకోండి. గంధర్వులందరి గానాలన్నీ వినిపిస్తుంటాయి. నేను ఎన్ని విన్నాను, కానీ నేను చెప్పలేను. నన్ను చెప్పనివ్వదు అమ్మవారు, నేను విన్నాను. ఎంత గొప్పగా ఉంటుందో ఆ నాదం. అసలు నన్ను నేనే మర్చిపోయాను. నేను అనేది లేదు, గానమే. అంత గొప్ప రాగాలు అర్ధరాత్రులు 2 గంటలు ఆ ప్రాంతాల్లో విన్న గురువుల యొక్క కృపతో విన్నా అన్నమాటే చెప్తుంది. సో అటువంటి అపర వీళ్ళు అపరలో ఉంటూ పరాని గానం చేస్తూ తిరుగుతూ ఉంటారమ్మా. అదే విద్యాంకుర. బిందు పూజలు చేశారు కాబట్టి గంధర్వుడు అయ్యాడు వాడు. ఈ గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు వీళ్ళందరూ భూమి నుంచి వెళ్ళిన వాళ్లే అమ్మా. స్థాయిలు వాళ్ళు కూడా మరి శాపగ్రస్తులుగా కూడా ఒక్కొక్కసారి నేను గొప్ప అనుకుంటే భూమి మీద పడిన వాళ్ళు ఉన్నారు. ఆ గర్వం కూడా అక్కడ అనుస్తుంది అమ్మవారు. మర్చిపోకండి, నేను గొప్ప అని వచ్చింది అంటే వెంటనే నీకు పాఠం. నారదుడు కూడా అనుకున్నాడు, వాళ్ళకే వస్తుంది కదా, మనం మన్నిమించిన వాడు ఎవడనేది వచ్చింది అంటే ఆంజనేయ స్వామిని తీసుకొచ్చి పాడించింది అమ్మవారు. వాళ్ళ గర్వభంగం అయింది. అవునా? ఆ కథ చదవండి, ఇలా ఉంటాయి. అంతే శుద్ధ నాదం అంటే శుద్ధంగా ఉండాలి. అవునా? రాగం తీస్తుంటే అపశృతి రావద్దు. స్థాయి అంటే స్థాయియే. అట్లా ఉంటాయి అమ్మ. పైన కూడా అలా ఉంటాయి, సృష్టి కూడా అలా ఉంది. నీ యొక్క గుండె చప్పుడు ఎలా కొట్టుకుంటుంది ఆ నాద ప్రకారంగా. లబ్ డబ్ లబ్ డబ్ లబ డబ డబ లబ డబ కొట్టుకున్నట్టు చచ్చుకుంటాం. అంతేగా కనురెప్పలు నీకు తెలియకుండా అవి మూతపడుతున్నాయి, తెలుస్తున్నాయి ఒక శృతిలో. లేకపోతే ఏంటబ్బా ఈ ఊరికే కనురెప్పలు అటు ఇటు కొట్టుకుంటున్నాయి, ఏమి కనిపించి చావట్లేదు, ఆ అవేర్నెస్ నీకు ఉండకూడదు. వచ్చినప్పుడు అబ్బాయి ఏమిటి కళ్ళు ఇలా కొట్టుకుంటున్నాయి. అవునా? చెవులు ఉన్నాయనుకో, చెవులు ఎంతవరకు వినగలుస్తాయో అంతే. ఎక్కువ విన్నాం అనుకోండి, లోపల ఉన్న పొర పగులుతుంది, చెవిటి వాళ్ళం అయిపోతుంది. సృష్టి అంతా శృతి లయ మీద ఆధారపడిందని చెప్తున్నారు. సో అటువంటి విద్యని వీళ్ళు గానం చేస్తున్నారు. ఎంత తల్లీనత మమేకం అయితే గంధర్వులు పాడాలి. ఆ సాహసం నువ్వు చెయ్యాలి అమ్మవారిని. అవునా? అందుకే అంటారు, ఎవరికి అర్హత ఉంది నాదోపాసన అంటే ఇది. వాళ్ళు ఎంత పూజ చేసుకుంటే ఆ నాదం మీద పట్టు ఉంది. ఇప్పుడు గురువు గారు శ్రీ విద్య మీద అంత పట్టు ఉంది కాబట్టి, ఆ సంగీతం మీద ఆయనకు అంత పట్టు ఉంది కాబట్టి, అది ఏ రాగమో కూడా అది దాచిపెట్టాడు. కానీ తెలుసుకునే గొప్పవాళ్ళు ఎవరు లేరు. 2800 పైసలకు పాటలకి రాగాలు ఉన్నాయి, అదృశ్యంగా ఉన్నాయి అవి. మరి ఆయన ఎవరితో పాడించుకుంటారు? అది రహస్యం. అందుకే అమ్మ నా చేతిలో ఏం లేదు అంటారు. నాకెందుకమ్మా నీ కష్టంలో నా ఆధిపత్యం ఏమిటి? అవునా? నేనెవరిని? నువ్వు కష్టపడిన దాని మీద. ఇప్పుడు మీరంతా వంట చేసి నేనే వండాను అన్నట్టు ఉంటుంది. అవునా? కష్టం ఒకరిది, ఫలితం ఒకరిది. ఎలా ఏమనమ్మా గురువులు ఎవరితో పాడించుకుంటారు? ఉన్నారు నా దృష్టిలో 2-3 వచ్చారు, వాళ్ళు పాడతారు. వాళ్ళతోనే శ్రీకారం చుట్టబడుతుంది, అమ్మవారు శ్రీకారం చుట్టిస్తుంది అమ్మా. అలా ఉంటుందమ్మా. సో జాగ్రత్త. మరి బిందు పూజ అంత గొప్పది. నాదం అంటే ఇప్పుడు అర్థమైంది కదా. అది ఈ సృష్టిలో ఈ గంధర్వులు వీళ్ళందరూ కూడా, ప్రజ్ఞా విలాసంలో చెప్తాను, వీళ్ళందరూ కూడా కందర్పుడు అని ఒకడు ఉంటాడు. అర్థమైందా? నీకు ఎప్పుడు కోరిక పుట్టించాలి, ఇవన్నీ కూడా వాళ్ళు చేసేది. గంధర్వులు కూడా ఆ రకంగా ప్రకృతి సహాయం చేసుకుంటూ సృష్టిని సేవ చేస్తున్నారు అదృశ్యంగా. ఎలా చేస్తారు? పితృదేవతలు ఎలా చేస్తారు? మరి ఇవన్నీ మీకు తెలియాలి కదా. పైలోకాల గురించి తెలుసుకోవాలంటే ఈ మాత్రం మినిమం నాలెడ్జ్ లేకుండా పైలోకాలకు వెళ్తావు, అమ్మవారి దగ్గరికి వెళ్తావు, ఏమెళ్తావు? ఇవి తెలుసుకోవు, ఎవడో తెలియవు.
ఇల్లు మారుతున్నాం, కొత్త ఇల్లు కట్టుకుంటున్నాం అంటే అక్కడ ఎలా ఉంది, చుట్టుప్రక్కల అన్ని దొరుకుతున్నాయా, అన్ని చూసుకుంటావు కదా, ఎవరున్నారు ఎవరు. అలానే ఇక్కడ కూడా ప్రాణం ఉన్నప్పుడే అన్ని తెలుసుకోండి. ప్రాణం పోయిన తర్వాత తెలుసుకునేది నచ్చకుండా తెలుసుకోవాలి. సో ఈ విద్య ఇలా వర్ధిల్లుతూ ఉంటుందమ్మా. వేదముల నుండి వ్యక్తమైన భావములన్నీ అంటే బ్రహ్మ పదార్థము నుండి వెలువడినప్పటికీ వాటిని అపరా విద్యలనే పెద్దలు చెప్పారు. ఒక్క శ్రీ విద్య మాత్రమే పరా విద్య, అదే విద్యాంకుర. బిందువు నుంచి అమ్మవారు హ్రీంకారాసన గర్భిత నలసికాం అంటే మహదాకాశం వరకు కూడా అది శ్రీ విద్య. కిందదంతా కూడా అపర విద్య అంటే వేదములు నుంచి ఈ కింద వరకు మీరు చేస్తున్నదంతా కూడా అపరా అన్నారు. పరా కానిది అంటే ఏంటంటే వేదముల నుండి వ్యక్తమైన భావములు, వేదము నుంచి వ్యక్తమైన భావాలన్నీ కూడా దాన్నే దాన్నే స్థాపిస్తున్నాయి. వేదములు ఏం చెప్తున్నాయి? ఓం తత్ సత్ అంటుంది. నాకంటే పైన ఒకళ్ళు ఉన్నారు. వేదాలు అవేగా చెప్తున్నాయి. అమ్మవారిని చూపిస్తున్నాయి, మూలాన్ని చూపిస్తున్నాయి. నేనే మూలం అని చెప్పుకోవట్లేదు, అది చెప్తున్నాడు. అక్కడి నుంచి కింద వరకు అంతా కూడా అపర విద్యలు అంటున్నాడు. వేదముల నుండి వ్యక్తమైన భావాలన్నీ కూడా హిరణ్య సూక్తములు కానీ, వేదములు కానీ, 4 చతుర్వేదములు కానీ, ఇవన్నీ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదాలు, ఇవన్నీ కూడా ఈ జ్ఞానం అంతా కూడా బ్రహ్మ పదార్థము నుండి అంటే బ్రహ్మ భావము, సృష్టి చేయాలనే భావము నుండి వ్యక్తమైన భావములన్నీ అంటే బ్రహ్మ పదార్థము నుండి వెలువడినప్పటికీ వాటిని అపరా విద్యలనే పెద్దలు చెప్తారు. ఇవన్నీ శ్రీ విద్య కాదురా నాయనా, తక్కువ టమారాలు అన్నీ నా దగ్గర ప్రదర్శన చేయకు, నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అన్నట్టు. అందుకేగా ఆంజనేయ స్వామి ముందు కుప్పిగంతలు వేయటం. 2 వేదాలు చదివి నేను చాలా గొప్ప వేద పండితుడు అండి వాడు. ఏంది వేద పండితుడు? ఏంటి వాడు ఏమైనా వేదాన్ని రాశాడా ఏంటి? తెలుసుకొని చెప్పాడు. వాడు పండితుడు ఏంటి? అనుభూతి చేసుకొని చెప్పాడు. సో చాలా మంది చెప్తున్నారు కదా వేదాలు, అందరూ పండితులే. కానీ ఇవన్నీ అపరా. నువ్వు చెప్పిన ఈ వేదములన్నీ కూడా పైనవి చూపిస్తున్నాయి. నేను పుట్టడానికి కారణం బ్రహ్మ పదార్థంగా నేను వేదముగా రావటానికి, సనాతన ధర్మంగా పుట్టడానికి నా కారణం బిందువు అని చూపిస్తున్నాడు. అదే విద్యా అంకుర. నీ విద్య ఏదైతే ఉందో వేద విద్య, దానికే వేదాతీత విద్య శ్రీ విద్య అన్నారు. అందుకే చాలా ఇక్కడికి విద్యాంకుర అనే నామము పరిసమాప్తమైంది. అందుకే ఒక్క శ్రీ విద్య మాత్రమే పరా విద్య అంటారు. అన్నీ శ్రీ విద్య కాదు, అన్నీ కూడా శ్రీ విద్య కిందవే, అంటే దాని శాఖలే. అర్థమైందా? విత్తనమే గొప్పది అని, అందుకే అది శ్రీ విద్య అయింది. అంతేగాని నీల వృక్ష శాస్త్రము ఈ శాస్త్రాలుగా రాలేదు. అన్నిటికీ శ్రీయే. అందుకే మనకు కూడా ఏమని చెప్తారు? శ్రీ రామకృష్ణ గారు, శ్రీ పరానా వారు శ్రీ అని పెడతారు. వేదమూర్తులు ఎలా ఎందుకు అంటారు అంటే ఏంటంటే శ్రీ అంటే ఏంటంటే చాలా శ్రీతో సమానుడు అయ్యా నువ్వు అని. అర్థమైంది? అందుకే శ్రీ విద్యోపాసులు అందరూ కూడా శ్రీ విద్య తెలుసుకున్న వాళ్ళు, అందులో ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మవారి స్వరూపాలు అని తెలుసుకోండి అని. శ్రీ విద్య అన్నిటికంటే గొప్ప పూజ పరా పూజ. అది బ్రహ్మకచ్చము నుండి చేసేది కాబట్టి కిందవన్నీ అపర విద్యలు, నీ బుద్ధితో చేసేవన్నీ విద్యలే, తక్కుటమాల విద్యలు. కోటి కోసం కోటి విద్యలు అన్నట్టు నిన్ను బిందువు దగ్గర చేర్చేది ఉట్టి పరా విద్య, అదే శ్రీ విద్య. అదే చతుర్యాగ క్రమంగా పరా పశ్యంతి మధ్యమ వైఖరి అన్నట్టు స్థూల సూక్ష్మ సూక్ష్మతర సూక్ష్మతర క్రియాయోగం చేసుకుని నిష్క్రియంలో తెలుసుకునేదే శ్రీ విద్య. అది చెప్తున్నాడు, ఎంత అందంగా చెప్తున్నాడు. సో ఇంత విద్యకి అది అంకురం, అదే శ్రీచక్రం, అదే అమ్మవారి స్వరూపం. చాలా
భూపురాజు రేఖలు తెలుసుకున్నామండి, నాకు తెలుసు, ఓం భూ ఓం భువ ఓం శువ అంటే అమ్మవారి కాళ్ళ వరకు తెలుసు. పైనదంతా ఇంకా లేదా అమ్మవారికి? చెప్పండి. కాలు గోటు వరకు తెలుసుకుందాం. కరాంగులి నకోత్పన్న నారాయణ ధర. నారాయణ ఏంటి? నారాయణ విద్య అంతా తెలుసండి అంటే ఏం తెలుసు నీకు నారాయణ విద్య? దాని మూలం ఎక్కడుంది? అవునా? అది నాన్న తెలుసుకోవాల్సింది. ఎంత తెలుసుకున్నా మిగిలిపోయేదే శ్రీ విద్య. అది అనంతము అని అందుకే అన్నారు. మనం తెలుసుకునే విద్యలకి అర్థం ఉంది. ఎంబీబీఎస్ చేసి ఎండీ చేసిన తర్వాత క్లినిక్ పెట్టుకుంటావు కానీ చచ్చే వరకు చదువుతూ ఉంటావా అంటే? అవునా? ఉండవా? ఇప్పటికీ నా డబ్బంతా పోయి నేను చేస్తుంటాను. అవునా? ఎలా అన్నా మళ్ళీ ప్రాక్టీస్లో సంపాదించుకోవాలి. లక్షలు పెట్టి మరి సీట్లు సంపాదించుకున్నారు కదా, మరి అందుకే దోస్తారు డాక్టర్లు. అది కూడా వ్యాపారం చేసేసారు. ఒకప్పుడు వాడు దేవుడు ఏమైపోయాడు? జీవుడు అయిపోయాడు. డాక్టర్లు అందరూ సామాన్య జీవులుగా అయిపోయారు. ఆ దైవత్వం పోయింది. అందుకే వారి మహత్యం కూడా పోయింది. వాళ్ళు ఇచ్చే మందులు కూడా పనిచేయవు. అందరూ కాటికి పంపించే శక్తి సంపాదించుకున్నారు. వాడి దగ్గరికి వెళ్ళామంటే యముడి దగ్గరికి వెళ్ళినట్టే ఇప్పుడు ఈ కరోనా పీరియడ్లో. అవునా? ఉంటే వదిలేయండి బాబు, శ్వాస మెల్లిగా వస్తుందండి, నేను మెల్లిగా పీల్చుకుంటా, కానీ నీ ఐసీయూలో మటుకు కూర్చొని రా బాబు, అక్కడి నుంచి అటే పంపిస్తాను. ఆ నమ్మకం అంటే వాళ్ళు ఎంత ఎదిగి చివరికి మళ్ళీ కింద పడిపోయారు. ఎవరు చేయలేదు. వాళ్ళకి వాళ్లే, వారి స్వ అర్థమే వాళ్ళని పతనంలోకి తీసుకొచ్చింది. నిస్వార్థంగా వాళ్ళు వాగ్దానాలు చేశారు. ఈ ప్రొఫెషన్ తీసుకున్నప్పుడు నిస్వార్థ సేవ చేస్తాము పేదవాడికి కానీ అన్ని నిస్వార్థంగా మరి వాగ్దానాలు చేస్తారుగా. ఎవరు నిలబెట్టుకుంటున్నారు? సప్తపది చేస్తున్నారు. 7 జన్మల వరకు భార్య జాగా చూసుకుంటా అంటాడు, 3వ రోజే చావబోతున్నాడు. అన్ని కేవలం పుస్తకాల వరకే పరిమితమైనవి. కానీ ఇప్పుడు డాక్టర్ వృత్తులు ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళని తప్పు చేసి మాట్లాడుతున్నాను కాదు, వాళ్ళ యాటిట్యూడ్ బాగలేదు. ఇప్పుడు వచ్చింది వృత్తి గొప్పదే, కానీ మనిషి ఏంటంటే యాటిట్యూడ్ బాగలేదు. దేశాన్ని నిందించట్లేదు. దేశంలో నివసించే వాళ్ళు ఎవరైతే ఉంటారో స్వార్థ బుద్ధితో వాళ్ళని కృష్ణుడు కూడా అటువంటి వాళ్ళనే సంహరించాడు. ధర్మో రక్షిత రక్షతి అమ్మా సంభవామి యుగే యుగే అన్నాడు. నేను భారతదేశంలో పుట్టాను, నేను భారతీయుడిని, కృష్ణుడు నన్ను ఎందుకు చంపుతాడంటే నువ్వు తప్పు చేస్తే చంపడే, నెత్తిన పెట్టుకుంటాడా? రావణాసుడు శివుడి యొక్క గొప్ప భక్తుడు, శివుడు నెత్తిన పెట్టుకున్నాడు అన్న, వీడంత భక్తుడు లేడని కాపాడా. చచ్చే టైంలో చావు, అంతే, రాముడి చేతిలో చావు అన్నాడు. అంతే. నీ యాటిట్యూడ్ బాగాలేదు. లేదంటే నీకు ఆ రామద్వారం తెరిపించి రాముడిలోనే నువ్వు వెళ్ళేవాడివి. నీ కర్మ అలా పడి తెచ్చావు నువ్వు రామబాణానికి. దీన్నే అంటారు స్వయం కృపా అపరాధం అంటే ఇదే. ఎవడు చేసేటంటే ఎవడు చేయలేదు, నీ బుద్ధే నిన్ను పైకి తీసుకొస్తుంది. అదే బుద్ధి కర్మానుసారైనా అంటే బుద్ధి తలుచుకుంటే నేను ఆకాశం చిద్గగనంలోకి తీసుకెళ్తుంది, లేదు అంటే బురద గుంటలో కూడా లాగుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. అది శ్రీ విద్య అంటే అది. సో అమ్మవారు అలా పరీక్షలు కూడా పెడుతూ ఉంటుంది. కష్టకాలం వస్తుంది, నీతో అనిపిస్తుంది కూడా, నేను ఇంత చేశాను అంత చేశాను, ఏ అమ్మా నా మీద జాలి లేదు, ఉన్నవాడికి ఇస్తావు లేనివాడికి ఇవ్వు. ఎందుకు నీకు ఉన్నవాడికి ఇచ్చాను అంటే ఏంటి? ఎందుకు ఇచ్చానో అది తెలుసా? నీకు ఎందుకు ఇవ్వలేవు అది నీకు తెలుసా? అది చెప్పవు. నేను చేశాను పూజ అని అంటావు కానీ నా కోసం చేసావా? నేను చేయమన్నానా? అవునా? దాని అంతర్లీనంగా అర్థం ఏమిటి? అమ్మా ఎంత కష్టంలో అయినా కూడా చేస్తున్నాను, తలుచుకుంటున్నాను అనే ఒక భక్తి ఉంది కాబట్టి ఊరుకుంటున్నా. అవునా అమ్మా? నేను అడిగి నీతో చేయించుకుంటే నీ మాట నేను పడతాను. కానీ మరి నీకు తెలియకుండా ఒక కోరిక ఉంది. అమ్మా ఇన్ని కష్టాల్లో కూడా నిన్నే నమ్ముకున్నాను అనేది నీకు చెప్పకనే చెప్తున్నావు. అదొక్కటి చాలే, చూద్దాం నీకు మంచి రోజులు వస్తుంది అప్పుడు చూద్దాంలే అంటుంది అమ్మవారు. అంతేగా? అంతేగాని నీకు అప్పుల వాళ్ళ నీకు ఆ కష్టకాలంలో నీకు అప్పుడు హెల్ప్ చేశాను, ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయంటే ఇట్లా కాదు కదా వ్యాపారం. సో ఆ నామం అక్కడికి అయింది నాన్న. ఇదొక్క నామం ఇది తెలుసుకుందాము 10 నిమిషాల్లో. ఏమ్మా? అమ్మవారు విజయోజ్వల
సృజ్య విద్యాం కురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలో విజయోజ్వల. విజయ ప్లస్ ఉజ్వల అంటే ఏంటో తెలుసుకుందాం. విజయ ఉజ్వల ఏమా అంటే 18 సంఖ్య, 9 కులచక్రములు, 9 అమ్మవారి అకుల చక్రములు కలిపితే అష్టాదశ మహాద్వీప సామ్రాట్ భక్త భవిష్యతి అంటే 18. మళ్ళీ 8 + 1 = 9. 9 అయ్యవారివి, 9 అమ్మవారివి అన్నట్టు అలా 18 అయినాయి. 1 + 8 = 9. అదేగా చెప్పాను. సో 18 సంఖ్య విజయ అంటే ఏంటంటే 1 + 8 = 9 అవుతుంది. సో విజయ అంటే 9 అని గుర్తు చేసుకోండి అన్న. విజయ అంటే 9 ఈస్ ఏ విక్టరీ నెంబర్. అందుకే చాలా మందికి సాంఖ్యశాస్త్రముగా 9 లక్కీ నెంబర్ గా తీసుకుంటారు. 9999 కార్ల మీద, 9999 మీ అకౌంట్ నెంబర్ మీద, బ్యాంక్ అకౌంట్స్ మీద. ఇంటి నెంబర్ 9 కూడా రావాలని, మాది ఇంటి నెంబర్ 9 వస్తుందండి అన్ని కూడితే. అట్లా విజయ దానికి సింబల్. ఎందుకంటే 9 తర్వాత ఇంకేమీ లేదు. 9 తర్వాత 10 లేదు, 11 లేదు. మళ్ళీ పైకి వెళ్ళి నువ్వు కలుపుకుని 10 అని చెప్పాలి. విజయ అది. ప్రణవము దాని చేత ఉజ్వలమైనది. ప్రణవము చేత ఉజ్వలమైనది అంటే ఓం నుంచి అకుల చక్రాల వరకు, ఆజ్ఞా చక్రం నుంచి కింద నీ వరకు కుల చక్రములు. ఏమ్మా అంతే కదా. ఆ 9 నుంచి ఈ 9 వచ్చిందని ఇదే మాయ. అదే నీ శరీరం అనేది వచ్చింది. ఏమ్మా 8 ధాతువులు, 9 అమ్మవారు మెయిన్ మూలం కలుపుకుంటే నువ్వు వచ్చావని ప్రణవం వచ్చింది. ప్రణవ దాని చేత ఉజ్వలమైంది. నువ్వు విజయ అనేది ఏదైతే ఉందో బిందువు నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఏదైతే ఉందో అమ్మవారి సృష్టి, అది విజయ. అది ఎలా తెలియబడింది? ఓంకారం ద్వారా అది ఉజ్వలమైనది. విజయోజ్వల అట్లా అంటే ప్రణవము యొక్క కాంతియే సర్వ ఆకాశములను సృష్టింపజేసినది. ఈ ప్రణవము అన్ని ఆకాశాలని కూడా పుట్టించింది. 9 నవము ఈ 5 ఆకాశాలు కూడా అమ్మవారి పరాకాశ, అవ్యక్తాకాశ, మహదాకాశ, అహంకారాకాశ, తన్మాత్రాకాశ, భూతాకాశాలన్నీ కూడా వెలిగించిన అగ్ని ప్రణవము, చితగ్ని. ఈ విజయ భేరీల అనుకున్నది సాధించింది అమ్మవారు. విజయేశ్వరి, విజయ చాముండేశ్వరి అని ప్రణవము ద్వారా అని. ఆ ప్రణవ స్వరూపిణియే అమ్మవారు అని దీని వలన తెలుసుకోవాలి. ఆ ప్రణవము యొక్క ఈంకారము నుంచి ఓంకారం వరకు కూడా స్వరూపమే అమ్మవారు. ప్రణవ శ్రీచక్రం అంతా కూడా ప్రణవ. అందుకే నాద శరీరం అమ్మవారిది. అక్కడి నుంచి ఈ భూపురాది రేఖల్లో మనం స్థూలంగా పడ్డాం. అదనమాట. సో ఆ నవాకి మనందరం ఫలాలం, కర్మ ఫలాలం. చెట్టుకు వేలాడుతున్నాం అని అంతేగా కర్మ ఫలాలుగా వేలాడుతున్నాం. ఎవరు టైం వస్తే వాడు పడిపోతుంటాడు, కొత్త వాడు మళ్ళీ పుడుతూ ఉంటాడు. ఫలాలు కూడా అంతేగా. ఇప్పుడు అర్థమైందా ప్రణవ అంటే ఏంటో? సో ఆ ప్రణవ స్వరూపిణి అమ్మవారని దీనివల్ల తెలుసుకోవాలి. కేవలము జయించుట చేత ఉజ్వలమైనది అన్న సారస్వతార్థాన్ని ఇక్కడ తీసుకోకూడదు. ఏదో మహిషాసురుని జయించిందండి అందుకని ఆమె విజయోజ్వల అయిందని అలా సారస్వత అర్థాన్ని తీసుకోవద్దు. సృష్టి క్రమంగా శ్రీ విద్యాంతర్గతంగా పరతత్వంలో. అంతే కదా. గొప్ప వాళ్ళ గురించి ఆలోచన చేసేటప్పుడు గొప్పగానే ఆలోచన చేయాలి. అది ఏమ్మా అలా అన్నమాట. తీసుకున్నా తప్పు లేదు. కానీ అసలు రహస్యార్థం ఇది తెలుసుకుంటే మంచిదే. ఆమె అది ఇది రెండు ఆమె, కానీ ఇంకా గొప్పగా తెలుసుకో అని
రహస్యార్థాన్ని తెలుసుకుంటే ఇంకా అందంగా శోభిస్తావు నువ్వు. అది రెండూ తెలుసుకొని విజయోజ్వల అనే నామాన్ని అనుభూతి చేసుకో నాయన అని చెప్తున్నాడు. ఈ తత్వముతో ఈ అర్థంతో నువ్వు అనుభూతి చేసుకో. అంతేగాని ఎంతసేపు మహిషాసుర మర్దిని అనుకుంటూ అమ్మవారి పాటలు వింటూ కూర్చోటం కాదు. కానీ విజయోజ్వల ఏమ్మ, ఇంత సృష్టి చేసిన తల్లి ఒక రాక్షసుడిని సంహరించలేదా? అవునా? సో ఇక్కడికి ఈ నామాలన్నీ కూడా కొన్ని విజయోజ్వల దాకా వచ్చానన్న